ప్రియా, వెల్కమ్ టు వియట్ వాయిస్ ఆఫ్ నేషన్. బీరంగూడలో మీటర్ల సీసీ రోడ్డు ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్. బీరంగూడ డివిజన్ పరిధిలోని నల్లూరి హైట్స్ కాలనీలో 210 మీటర్ల సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లావణ్య సొంత నిధులతో నిర్మించిన ఈ సీసీ రోడ్డును పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సొంత నిధులతో సీసీ రోడ్లు నిర్మించిన లావణ్య, శశిధర్ రెడ్డిని అభినందించారు. ఈ రహదారి నిర్మాణంతో కాలనీ వాసుల రాకపోకల ఇబ్బందులు తొలగి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలండి సంపత్ గారు. ఒక మాట అయితే గట్టిగా చెప్పారు, మహిళా విభాగం, పురుష విభాగం అని. దీనివల్ల అంటే 24/7 వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది అందరి కోసం. అన్ని సమస్యలు కూడా ఇంక రెండు ఏరియాలో కవర్ అయిపోతున్న ఏరియాలు చాలా ఇంపార్టెంట్. నా తోటి సాయి చెప్తున్నాడు 4 ఏళ్ళు చేశారని చెప్పి. 4 ఏళ్ళు కాదయ్యా, 40 ఏళ్ళు చేస్తారు వాళ్ళు అనకపోయినా. జస్ట్ మన ఓపెనింగ్ రిబ్బన్ ఇచ్చాం అంతే. మరి మొట్టమొదటిగా నేను చాలా సంతోషపడేది ఏంటంటే, ఈరోజు మా శశిని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. నిజంగా చెప్తా ఉన్నా. అంటే నేను ఇదే మాదిరిగా ఇదే తపన పడేవాడిని, ఇదే విధంగా ఇదే తాపత్రయంతో నేను పనిచేసేవాడిని అప్పుడు. ఈరోజు నిజంగా ఈ ప్రాంతానికి మరి సీనన్న లేని లోటు మరి ఈరోజు శశిధర్ రెడ్డి తీరుస్తూ ఉన్నాడు. అంటే నా దాకా రానియకుండా తననే ఈరోజు తన సొంత డబ్బులు, సొంత నిధులు కూడా మరి పెట్టి సైతం ఈరోజు ఖాళీలలో ఈ ఆదరణ, ఈ ప్రేమ పెంచుకుంటా ఉన్నారు. అంటే డబ్బులు ఉంటేనే రాజకీయాలు కావు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా పెడతారు అనేది కాదు. కానీ ఎక్కడనో ఒక దగ్గర అంటే సమాజం మనకేం ఇస్తుందని కాదు, మనం సమాజానికి ఏం చేస్తున్నాం అనే ఒక తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి మరి శశిధర్ రెడ్డి గారు. నిజంగా చెప్తాను, నేను ఇదే మాదిరిగా నడిచేవాడిని. ఈరోజు అందరూ నాయకులు వస్తుంటారు, సరే అధికారాలు ఉన్నప్పుడు ఏదో అధికారాలు తీసుకొచ్చి పని చేయిస్తుంటారు. అదేం పెద్ద గొప్పతనం ఏం కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఆస్తులు తీసుకొచ్చి పెట్టేది కాదు అది. ఎందుకంటే గవర్నమెంట్ మీరు కట్టేటువంటి ట్యాక్సులతో దానితో మనందరికీ కూడా ఖాళీలలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ కూడా ఎత్తిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక సొంత నిధులు 10 లక్షల రూపాయలు శాతం మనం ఒక 50,000 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఎన్నుకోనో ముందు ఆలోచన చేసుకొని మనం అందరం కూడా మన కుటుంబం సాగుతూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ కాలనీకి మరి ఎంతో, నేను ఆ రోజు వినాయక చవితికి వచ్చినప్పుడు కూడా చూసిన, వర్షం పడుతున్నది ఆ రోజు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లు కూడా ఉండే. మరి అలాంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉంటే గ్రేటర్ కమ్యూనిటీ ద్వారా ఈరోజు ఆ మాదిరిగా కనబడతా ఉంది, చాలా చక్కగా కనబడతా ఉంది. మరి ఇందాక సురేష్ అని చెప్పినట్టు 23లో నీళ్ళ సమస్య ఉండే అన్న, మేము 23లో కొత్తగా వచ్చినప్పుడు ఆ రోజు పైప్ లైన్ కనెక్షన్స్ ఇప్పించి ఆ రోజు 23లో మాకు నీళ్ళ సమస్య తీర్చేది. 24లో కరెంటు సమస్యలు తీసి స్ట్రీట్ లైట్లు వేసి అంధకారం అంతా కూడా ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు జిమ్ ఇచ్చినారు. 26కి వస్తే ఈరోజు రోడ్ కూడా అయిపోయిందన్న అని చెప్తా ఉన్నారు. మరి 27 కల్లా కూడా ఈ 8 అపార్ట్మెంట్లు ఏదైనా కూర్చొని చర్చించుకొని మాట్లాడుకోవాలంటే కూడా ఒక సొసైటీ ఆఫీస్ కూడా చేయించాలని చెప్పి నేను శశిధర్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. తప్పకుండా చేయిస్తాడు కూడా. ఎందుకంటే ఒక మనందరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలంటే దాదాపుగా 200 పైసలకు 30 ఈరోజు ఫ్లాట్స్ ఉన్నాయి. కాబట్టి మనందరం ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలన్నా, ఏదైనా డిసిషన్ చేసుకోవాలన్నా, ఏదన్నా రేపు ఏదైనా వినాయక చవితో లేకపోతే ఇంకేదైనా అమ్మవారిది ఏదైనా పెట్టుకోవాలనుకున్నది, ఇవన్నిటికీ ఏదైనా చర్చించుకోవాలన్నా, కాలనీ సమస్యలు చర్చించుకోవాలన్నా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా దానికి నేను మీ ద్వారానే మరి తప్పకుండా నా సపోర్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా అది కూడా చేసి పెడతామనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నానన్నా.